ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 1 సంవత్సరంన్నర పాటు నరకం చూసిందండి. అదే కాలేజీలో చదువుతున్నటువంటి వ్యక్తి ప్రేమ పేరుతో వేధించి ఆ అమ్మాయిని లోబరుచుకొని అనేక సార్లు అత్యాచారం చేసి తర్వాత ఆమెకి చాక్లెట్లు ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఫోటోలు డార్క్ వెబ్సైట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పించి ఈ విధంగా అత్యాచారం చేపించే ప్రయత్నం కూడా జరిగినట్టుగా ఉంది ఇన్ఫర్మేషన్. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు కూడా పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ బాధితులు ఆ అమ్మాయి తల్లి ఇద్దరూ కూడా మనం టీవీ స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు. అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. ఎప్పుడమ్మా నువ్వు విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? తర్వాత ఆశీష్ కదా అతను నేను వేధించిన వ్యక్తి, అతను ఎప్పుడు పరిచయం అయ్యాడు ఒక్కసారి చెప్పండి. నేను విజ్ఞాన జ్యోతి కాలేజ్లో 2023లో జాయిన్ అయ్యానండి. ఓకే, ఇప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను. 2024లో ఆగస్టులో నాకు ఆశీష్ పరిచయం ఇన్స్టాగ్రామ్ ద్వారా. కలిసిన 2 రోజులకే ప్రపోజ్ సేమ్ కాలేజ్ కానీ ఇన్స్టాలో పరిచయం ఫస్ట్. అవును, ఇన్స్టాలో పరిచయం. తర్వాత డైరెక్ట్ కలిసాం. తర్వాత 2 డేస్కే ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత 1 వీక్కే యాక్సెప్ట్ చెయ్యి అని ఇరిటేట్ చేసి మ్యానిపులేట్ చేసి మొత్తం మా ఇంట్లో ఒక్కసారి పెళ్లి చేసుకుంటా అని మొత్తం మ్యానిపులేట్ చేసి మాయమాటలు చెప్పి నన్ను ఒప్పించడం అయితే మా ఇంట్లో చెప్తాను, మా ఇంట్లో ఒప్పిస్తాను, పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి నన్ను ఒప్పించడం అయితే జరిగిందండి. తర్వాత అక్టోబర్లో 2 monthsకే ఫిజికల్ గా రిలేషన్ లేకపోతే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండదు అది ఇదని చెప్పి మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్ బలవంతంగా నన్ను ఫోర్స్ చేయడం జరిగిందండి సెక్షువల్ రిలేషన్షిప్ కి. క్లాస్ రూమ్ లోనే? అవును. నీ క్లాస్మేట్ కాదు కదా? అవును, కాదండి. కానీ నీ క్లాస్కి వచ్చి నేను బెదిరించి అక్కడ క్లాస్ రూమ్ లోనే ఎవరు లేనట్టు చూసి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడండి. క్లాస్ రూమ్ లోనే నేను వెళ్ళేదానండి కాలేజ్ కి. మా వాళ్ళు వర్క్ వెళ్తుండే పొద్దున్నే. సో నేను ఎర్లీ అవర్స్ లోనే కాలేజ్ లో దింపేవాళ్ళు. అది అదుపుగా చూసుకొని అతను మార్నింగే వచ్చి నన్ను సెక్షువల్ రిలేషన్షిప్ కి ఫోర్స్ చేశాడండి. ఫోర్స్ చేసి నాకు మొత్తం అదంతా ఇన్ఫెక్షన్ అయిందండి. అసలు 2 weeks దాకా నాకు ఆ పెయిన్ అనేది అంతే ఉంది. అంత పెయిన్ లో కూడా మళ్ళీ రిపీటెడ్ గా చేశాడండి. నన్ను అసలు వద్దని చెప్తున్నాను కానీ ఎంత ముట్టుకున్నా కానీ ఆపలేదండి. తర్వాత ఒక రోజు సెక్యూరిటీ వాళ్ళకి దొరికామండి. సెక్యూరిటీ వాళ్ళకి దొరికితే ఆ అబ్బాయిని హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినాక అబ్బాయి ఆశిస్తో వాళ్ళ మెకానికల్ హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్లారండి. ఆశిస్తో మరి క్యాబిన్ లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం కూల్గానే వచ్చాడండి. బయటకు వచ్చినాక ఏం జరిగిందంటే నేను అంతా మేనేజ్ చేసుకున్నాను అని చెప్పాడండి. సెక్యూరిటీ చూసిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది మ్యాటర్. హెచ్ఓడికి వెళ్ళింది. తర్వాత అక్కడ నుంచి ప్రిన్సిపల్ కి వెళ్ళటం అదేం జరగలేదా? అసలు నన్ను పిలవలేదు, నన్ను ఎంక్వైరీ చేయలేదు, ఏం చేయలేదండి. ఇప్పుడు జనరల్ గా ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయిని కూడా పిలిచి కదా కనుక్కోవాలి, అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదా. అది కూడా చేయలేదండి మేనేజ్మెంట్. అది చేస్తుంటే నాకు ఇప్పుడు దాకా వచ్చేదే కాదు. నేను ఇంత టార్చర్ పడ్డానికి కారణం ఫస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయకపోవడమే దానికి కారణం. ఇప్పుడు వాళ్ళు నిన్ను పిలవలేదు. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు వెళ్ళి మీ ప్రిన్సిపల్ కలవటము నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత బెదిరిస్తామన్నాడని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోయారు? నేను ఏం చెప్తాను, ఇంట్లో ఫిజికల్ రిలేషన్షిప్ అయ్యాక బయట ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, ఇంట్లో ఏమంటారు, ఇంట్లో అంత పద్ధతిగా పెంచుకున్నాం నేను అని అంటారు కదండి. దానికి భయపడి చెప్పలా? అవునండి. ఓకే, చెప్పిన న్యాయం జరిగే రోజులు కాదండి ఇవి. వాళ్ళు కూడా పిలవాలి సార్, పాపను కూడా పిలిచి ఇంత దారుణమైన విషయం చేస్తున్నావమ్మా, నీ తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుతుంది, ఇది వాళ్ళకి మేము చెప్పాల్సిన బాధ్యత ఉందని పాపతో మాట్లాడాలి, తర్వాత మాతో మాట్లాడాలి. వాళ్ళకి అది ఏం అవసరం లేదా? వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలా? కాలేజీలో కట్టి నా డబ్బులు కావాలా వాళ్ళకి? ఇది అవసరం లేదా? నా పిల్ల జీవితం అయితే అవసరం లేదా?
నేనెందుకు పంపించాను? నా పిల్ల జీవితం కోసం అక్కడ పంపించాను కదా. అట్లీస్ట్ నన్ను ఆ రోజు పిలిచి అడిగినా కానీ నేను చెప్పే ఉండేదాన్ని. నేను వాళ్ళకి తెలుసా అంత అసలు ఎట్లా మేనేజ్ చేసుకుంటారండి స్టూడెంట్స్ ఫ్యాకల్టీని? డబ్బులు ఇచ్చారా లేకపోతే ఇంకేమైనా చేశారా? ఓకే, ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు ఎప్పుడు కూడా పిలవలా నిన్ను? లేదు. మరి ఆ టైంలో మీ తల్లితో అన్న చెప్పాల్సింది కదా, వాడు ఇంత హెరాస్ చేస్తా ఉన్నాడు, ఇంత బెదిరిస్తా ఉన్నాడు, క్లాస్ రూమ్లోనే ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి ఆ టైంలో మీ తల్లితో అన్న చెప్పుకోవాల్సి ఉండే కదా. మా తల్లితో చెప్పడానికి నేను ఎట్లా చెప్తానండి? మా తల్లితో ఇట్లా చెప్తాను, ఫిజికల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళానమ్మా, ఇంత జరిగింది, నాకు ఇట్లా చేస్తున్నాను చెప్పగలనా నేను సొసైటీలో కానీ తల్లిదండ్రులకు కానీ? అంటే బయట ఎక్కడ చెప్పుకోలేని వాళ్ళు తల్లి దగ్గర కొద్దిగా ఓపెన్ అయితే, ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది పడ్డారు. వాడు మళ్ళీ మళ్ళీ మీకు పెయిన్ అని చెప్పినా కానీ వినకుండా చేశాడని చెప్పి మనోవేదన గురవుతున్నారు కదా. నాకు భయం ఉండేదండి చిన్నప్పటి నుంచి. ఇంట్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి లవ్ చేయొద్దు, ఇట్లా అబ్బాయిలతో దూరం ఉండు అని చెప్పి నాకు కూడా మళ్ళీ రిలేషన్షిప్ లోకి వెళ్తే మళ్ళీ నన్ను ఏమంటారు అని నేను భయపడి చెప్పలేదండి ఇంట్లో కూడా. ఆ తర్వాత 1.5 year వరకు అసలు ఏం జరిగింది చెప్పండి? 1.5 year పాటు మీరు ఎక్కడా చెప్పలా. అక్కడ హెచ్ఓడికి దొరికిన తర్వాత కూడా అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు పట్టించుకోలేదు. 1.5 year కొనసాగింది కదా ఇది. ఈ టైంలో అసలు ఏమని చెప్పేవాడు? ఈ 1.5 year ఎలా జరిగింది? 1.5 year మొత్తం నన్ను బ్లాక్ మెయిల్ చేసిన ఫోటోస్ వీడియోస్ పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను కంట్రోల్లోకి తీసుకొని నా ఫోన్ కూడా ఆయన కంట్రోల్లో ఆయనకి చెప్పకుండా ఇంకేం చేయకూడదని నాకు ఏ మెసేజ్ ఇచ్చినా నాకు ఫోన్ కాల్స్ వచ్చిన ప్రతిదీ ఆయన ఫోన్కి వెళ్ళేదండి. నేను లొకేషన్ 24/7 ట్రేస్ అయ్యేదండి. అట్లా మొత్తం ఆయన కంట్రోల్లోకి తీసుకొని నన్ను ఇప్పుడు దాకా నడిపించుకొని వచ్చాడు. ఇప్పుడు మా మమ్మీకి చెప్పబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఓపెన్ అవుతున్నానండి. లేకపోతే అసలు నాకు ఆ ఫియర్ అనేది అప్పుడు దాకా పోలేదు. కంట్రోల్లోకి తీసుకోవడం అంటే ఎట్లా, ఏమేం చేసేవాడు? మా ఇంట్లో చెప్పిన వీడియోస్ తీసుకుని మా ఇంట్లో చెప్తాను, సోషల్ మీడియాలో పెడతాను, లేకపోతే ఫ్రెండ్స్ పెడతానని నేను బ్లాక్ మెయిల్ చేసేవాడండి. అంటే ఆ ఫోటోలు వీడియోలు పర్సనల్ గా ఉన్నప్పుడు తీసాడా మీకు తెలియకుండా? అవునండి. ఇంకా ఈ ఐపీఎల్స్ వచ్చినాక నేను పడుకునేదానండి. ఆ తర్వాత అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అసలు నాకు ఏం జరిగిందో కూడా నేను తెలియలేని సిచ్యువేషన్ లో నన్ను అంతగానం పెట్టాడు టార్చర్. అసలు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు తెలియకుండా ఇంకెంతుందో నాకు కూడా తెలియదు. అది మీకేదో చాక్లెట్లో మత్తు మంది కలిపాడని కూడా వింటా ఉన్నాం. చాక్లెట్స్ అవి టాప్స్ చాక్లెట్స్ అండి. అవి సెక్సువల్ హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అవి అంటే డిజైర్స్ వస్తాయి ఆ చాక్లెట్స్ తీసుకోగానే. అది 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 నాకు ఇచ్చిన మొత్తం కంట్రోల్ లో తీసుకున్నానండి. వాడు ఒక రకంగా బెదిరిస్తా ఉన్నాడు, మీ ఫోటోలు వీడియోలు ఉన్నాయని చెప్పి నువ్వు రావాల్సిందే అంటా ఉన్నాడు, హోటల్కి వెళ్దాం అంటా ఉన్నాడు. అలాంటి టైంలో ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు మీరు అనుమానించాలి కదా, ఇది నేను తినను, నాకు వద్దు, నేను నీతో పాటు రానని చెప్పి ఎందుకు ప్రతిఘటించాలి ఆ టైంలో? వాడు కూడా తినేవాడండి ఆ చాక్లెట్ నమ్మకం కోసం. నార్మల్ చాక్లెట్ అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి అందులో డ్రగ్స్ ఉంటాయని. నార్మల్ డార్క్ చాక్లెట్ ఎలాగో హెల్దీ చాక్లెట్స్ మనం ఎలా తింటాము అలాగే నేను తిన్నాను. తిన్నాక మత్తు వచ్చేసేదా? తిన్నాక డిజైర్స్ రావడం, వీక్ గా అయిపోవడం, బాడీ మొత్తం వీక్ అయిపోయేదాన్ని. అసలు నడవడానికి కూడా ఉండేది కదా, నాకు అంత వీక్ గా ఉండేదాన్ని నేను. ఓకే, తర్వాత ఈ ప్రవీణ్ ఎవరు? ఈ ప్రవీణ్ అనే వ్యక్తి నన్ను ఆశిష్ ద్వారానే పరిచయం. నాకు వాళ్ళిద్దరు మూవీ తీద్దామని అనుకున్నారండి, అలా పరిచయం చేశారు నాకు. ఇంకా ప్రవీణ్ అనే అతను పరిచయం అయినా కూడా మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశాడు. లవ్ చేస్తున్నాను. ప్రవీణ్ అనే వ్యక్తి మీ కాలేజే కదా? ప్రవీణ్ అనే వ్యక్తి మా కాలేజ్ 2021 డిప్లొమా పాస్ అవుట్. ఓకే, ఉన్న వ్యక్తికి టార్చర్ భరించలేకుండా మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి నా గేట్ ఎగ్జామ్ రోజు నా హాల్ టికెట్ అను నా ఆధార్ కార్డ్ తీసుకొని, గేట్ ఎగ్జామ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అది అట్లాంటి టైంలో కూడా వాడు అట్లా చేశాడంటే అంత క్రూయల్ మైండెడ్ పీపుల్. అసలు అసలు ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఇబ్బంది పెట్టేవాడే ప్రవీణ్కి చెప్పి నువ్వు కూడా వెళ్ళి అమ్మాయి దగ్గరికి అని చెప్పి పంపించాడా? లేదండి, నాకు పరిచయం చేశాడు. గేట్ ఎగ్జామ్ టైంలో నన్ను దింపమని ఆయన పంపించాడు. ఆశిష్ ప్రవీణ్ పంపించి అమ్మాయి డ్రాప్ చేయ అన్నాడు. ఓకే, బ్యాడ్ టచెస్ అనేది చేసి గేట్ ఎగ్జామ్ టైంలో అసలు చెప్పుకోవడానికి కూడా లేదు. నాకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి నేను. నా హాల్ టికెట్ నా ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా ఏం చెప్తే అది చేయాలంటే నాకు ఎట్లా ఉండాలండి? ప్రవీణ్ అనేవాడు నువ్వు చెప్పుతో కొట్టాల్సింది కదా, ఎందుకు బ్యాడ్ టచ్ చేస్తున్నావు? అసలు ఎందుకు ఈ విధంగా చెప్పినా కానీ వినట్లేదండి ఆయన. అసలు
మనకి మాట్లాడుకుంటే. ఉమ్. అమ్మాయిలు ఎంతగానో ఫైట్ చేయగలరు. ఓకే. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీ మదర్కి చెప్పారు? అవునండి. ఏమా ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాత 1.5 year నరకం చూశాను వాళ్ళిద్దరితో అని చెప్పేసి అంటుంది పాప. మీకు చెప్పిన తర్వాత మీరు ఏంటి మీ రియాక్షన్ అంటే ఏమనిపించింది మీకు? చెప్పింది సార్, తను చెప్పడానికి ముందు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ సార్ అమ్మకు చెప్తే బాగుండు, లాస్ట్లో గుర్తొచ్చాను అమ్మని. చావడానికి ముందు ఫైనల్లో గుర్తొస్తారు అమ్మా నాన్న. అప్పుడు దాకా వీళ్ళకి అమ్మా నాన్న గుర్తు రారు. ఆ టైంలో ఫోన్ చేసి లాస్ట్ మాటలు అమ్మతో మాట్లాడి చచ్చిపోదామని. ఎందుకంటే తనకు జరిగిందంతా కూడా బాధ, అది చెప్పుకోలేండి. ఎవరు ఆడదాని మీద తోసేది అంతా కూడా, మగాడి మీద ఏం తోయరు. అందరిని అంటున్నా నేను ఇలాంటి రాక్షసుల్ని. ఇవన్నీ ఎందుకు అంతా కూడా నా మీదకే వచ్చింది. వాడు చేసే బ్లాక్ మెయిల్స్ అంతా బయటకు వస్తే అమ్మ నాన్న పరువు పోయిద్ది, వాళ్ళు చూసి తట్టుకోలేరు అని ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అమ్మ నాన్న ఆపారు. అమ్మ నాన్న దగ్గర ఉంటది, నేను ఊర్లో ఉంటాను. ఈ విషయం తెలిసిన అమ్మటనే వచ్చేసాను నేను. ఇట్లా చేసిందమ్మా అమ్మాయి అని చెప్పేసి అనగానే పాప కూడా మాట్లాడింది. మీరు ఎవరి దగ్గర ఉంటారు? మా అమ్మమ్మ తాతయ్య దగ్గర. అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. ఊర్లో ఉంటాను సార్. ఉన్నప్పుడు చివరిసారిగా చెప్దామని చెప్పి చేసింది సార్. నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఇంక నా వల్ల కాదు, నేను భరించలేను అని చెప్పేసి ఆ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి గురించి చెప్పేసింది. ఇట్లా ఒకడు ఇట్లా చేశాడు, నన్ను మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఫస్ట్ వాడి గురించే చెప్పింది. ఇంకొకటి గురించి అయితే చెప్పలేదు అప్పుడు. ఇక నేను పరిగెట్టుకుంటా పాప దగ్గరికి వచ్చేసాను. పాప దగ్గరికి వచ్చి తన్ని ఓదార్చి పిచ్చి పిచ్చి పనులు చేయకమ్మా, మేము ఉన్నాము, ఏం జరగలేదు కదా అనుకుంటున్నాం మేము. తిను అనుభవించిన ఇంత బాధ, ఈ క్రూయలు, ఇంత వాడు కనిపించేదానికి ఎంత అసలు ఏం చేయను అమాయకుడు అంతే, అలానే ఉంటాడు. నేను కూడా చూసాను. నేను ఇది జరిగిన తర్వాతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి వీడి నుంచి పరిచయం కదా, నేను వెళ్ళాను అడగడానికి. నీ నుంచే పరిచయం అంట కదా, ఇలా చేశాడంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను డిఆర్డి ఉద్యోగం చేస్తున్నా, నాకు ప్లేస్మెంట్ లో వచ్చింది. వాడు అబద్ధాలు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అప్పుడు ఇంకా డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఇంకా అసలు ఏం కాలేదు, 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత కదా వచ్చేది. ఎవరైనా కంపెనీస్ వచ్చినా అది ఫస్టే చెప్పారు కాలేజీలో మాకు. ఇటు చెప్పే అబద్ధాలాగా అనిపించి నేను సైలెంట్ గా ఉన్నాను. ఇదేదో వేరేలాగా విషయం ఉంది. పాప కూడా నా దగ్గర ఇంకా ఏదో దాస్తుంది, ఇంకా చెప్పుకోలేనిది ఏదో ఉంది. ఇది దీని మీద నెట్టేసి వాడు తప్పించుకోవడానికి ఈ ప్రవీణ్ అనేవాడిని జస్ట్ పాత్రగా చిన్న విషయం పూర్తి బాధ్యత వీడిదే, వీడి మీద నెట్టేసేసి వీడు చేశాడు. వీడికి కావాల్సింది ఎందుకు చేశాడంటే వాడు తీసిన వీడియోస్ అన్ని వీడికి తెలుసు కాబట్టి బ్యాడ్ టచ్ ఎక్కడ చేయాలో ఏం చేయాలో అన్ని వాడికి తెలుసుని, వాడికి తెలిసిపోయినాయి. ఎట్లా తెలుస్తుంది? నీ ఫ్రెండ్ కి లవర్ అన్నా ఏదో వాడు పరిచయం చేసుకున్నప్పుడు ఎట్లా తెలిసింది వాడికి? ఈ పిల్ల మీద అసలు వేరే ఉద్దేశం ఎట్లవుతుంది? జనరల్ గా అందరు కూడా అట్లనే ఉంటారా? ఫ్రెండ్ లవర్ ని ఇంకొకడు లవ్ చేయడానికి ఉంటదా? ఆ మాటలు వస్తాయా? ఎందుకు వచ్చినాయి? ఈ వీడియోస్ అనేది ఎక్కడికో పోయినాయి కదా. మళ్ళీ పిల్లల్ని తీసుకుపోయి బలవంతం చేయబోయిందంటే ఈ వీడియోస్ ఎక్కడెక్కడ దాకా వెళ్ళినాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎన్ని చోట్ల పెట్టారు వీళ్ళు. పిల్లని ఎంతో దుర్మార్గం చేసేవాడు. దుర్మార్గం అంటే దుర్మార్గం. అంటే అమ్మాయిని అందుకే ఇంకేమైనా చేసేస్తారండి? వాళ్ళకి ఏమైనా రాసిచ్చామా మేము బాడీస్? మా తల్లిదండ్రులు కన్నదెందుకు? వాళ్ళు కన్నారా, పెంచారా, లేకపోతే మాకు చీమ వచ్చినప్పుడు ఏమైనా తెచ్చారా? అసలు అసలు ఎట్లా వస్తుంది మీకు ఆ థాట్? వాళ్ళు ఒక తల్లి కడుపు పుట్టిన వాళ్ళు కాదా? కాలేజీకి వెళ్ళి చెప్పలా, ధైర్యం చేయాల, హెచ్ఓడి వరకు ఆగిపోయింది, చెప్పలేదు సార్. వెళ్ళలేదు. మీకు తెలిసిన తర్వాత మీరు కాలేజీ దగ్గర వెళ్ళాను సార్, కాలేజీకి వెళ్ళాను, కాలేజీలో చెప్పాను. కాలేజీ యజమానానికి కూడా లెటర్ కూడా రాసిచ్చాము మేము. వాళ్ళకి ముందే తెలిసి కూడా నా దగ్గర దాచారు వాళ్ళు, ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు. సరే మీరు ఎంత బడి చేతలు చెయ్యండి అని నేను కూడా సైలెంట్ ఉన్నా. ఎందుకంటే ఇది తేలిగ్గా అయిపోయింది కాదు, వాళ్ళు కప్పిపుచ్చుకోవాలనుకున్నారు. మాకు వాగ్దానాలు చేసిన విషయాలు వేరు. మీ పాప
కాలేజీలోకి అడుగు పెట్టిన తర్వాత లోపలే ఉంటదన్నారు, లోపలేది మరి ఎందుకు జరిగినాయి ఇవన్నీ? క్లాస్ లోని మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు? వాళ్ళ సమాధానం ఏంటి? ఏం చెప్పలేదు సార్, వాళ్ళు ఏం చెప్పలేదు. మేము వాడిని విచారిస్తాం, వాడిని మేము విచారించి అన్ని తెలుసుకున్న తర్వాత మీ దగ్గర కూడా తెలుసుకున్న తర్వాత చేద్దామన్నారు. సార్ మీరేందో తేడాగా మాట్లాడుతున్నారు, మాకు మీతో మాట్లాడడం చేత కాదు, మేము అంత చదువుకోలేదు, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతున్నారు, మీరు ఏమేమో మాట్లాడుతున్నారు మాకు అర్థం కాదు. మేము కూడా మాకెళ్ళి కూడా మేము నమ్మిన వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు తెచ్చుకుంటాము, వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడి ఇప్పుడు అవన్నీ తీస్తామనగల ఎక్కడ తీస్తారు? నాకు ఈ మధ్య తెలిసింది వాళ్ళు దానికి సంబంధించిన పోలీసులు ఉంటారంట, వాళ్ళ దగ్గర తీయాలి. మీరు తీసేదేంది? మీరు తీయడానికి లేదు కదా సార్, మీరు ఎలా తీస్తారు? వాడు ఎక్కడ పెట్టాడు మరి, వీడు ఇట్లా ఎలా వచ్చాడు? వీడి దగ్గర వీడియోలు చూడకుండా పిల్ల మీద వాడికి ఎట్లా వచ్చింది ఆ థాట్స్? నాకు డౌట్ వచ్చింది. మేము ఇక్కడ ఏం మాట్లాడాం సార్, మాకు తెలిసిన వాళ్ళు తెచ్చుకొని ఆ రూల్స్ ప్రకారం మాట్లాడే వాళ్ళని మాట్లాడిపించుకుంటాము. మీరు కొంచెం స్పందించలేదు సార్. ఒకసారి నేను కాలేజీ ప్రిన్సిపల్ చెన్నకేశ్వర గారి నెంబర్ కూడా నేను సంపాదించాను, ఆయనతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాలేజీలో ఇంత దారుణాలు జరుగుతుంటే, అమ్మాయిల విషయంలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటే అసలు ఎందుకు కనీసం స్పందించట్లేదు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడతారో, ఏం స్పందిస్తారో కూడా చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. VNR విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ చెన్నకేశ్వర గారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒక్కసారి మళ్ళీ చేద్దాం. కానీ ఎంత దారుణం చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పాపం 1.5 సంవత్సరం పాటు ఆ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళే ఇంత దుర్మార్గంగా తరగతి గదిలోనే, క్లాస్ రూమ్లోనే ఎవరు లేనట్టుగా చూసి అక్కడ అత్యాచారం చేశారట. మళ్ళీ చేస్తా ఉంటే ఒకసారి సెక్యూరిటీ చూస్తే HOD దగ్గరకు మ్యాటర్ వెళ్తే అక్కడ క్లోజ్ అయిపోయింది మ్యాటర్. ఇట్లా ఎందుకంటే చాలా మంది మీడియా ట్రై చేస్తా ఉన్నారు. VNR విజ్ఞాన జ్యోతి కాలేజీ ప్రిన్సిపల్ స్పందన ఏంటి, ఈ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తారు? అసలు క్లాస్ రూమ్ లో అక్కడ ఉన్నటువంటి కాలేజీలో కనీసం మహిళలకి రక్షణ లేదు, అమ్మాయిలకి రక్షణ లేదు. లేకపోతే ఇక తల్లిదండ్రులు అసలు కంటి నిండా నిద్రపోతారంటే తమ పిల్లల్ని స్కూళ్ళకు పంపించి కాలేజీలకు పంపించి వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదని చెప్పి ఇక ఇదే ఆలోచనలో ఉండాలి, వాళ్ళు పనులు చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అండి. సార్ మేము ఇది కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కాలేజీకి, పాప కాలేజీకి వెళ్ళాడు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, వాడు మాత్రం వెళ్ళాడు, అన్ని చేశాడు, అన్ని చెందాడు, వీడియోస్ పెట్టుకొని పిల్లని సంవత్సరంన్నర వాడు దుర్మార్గం ప్రవర్తించుకుని వాడు కాలేజీకి వెళ్ళడానికి మాత్రం సమాజం, కాలేజీ వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారు. ఇంకెంతమంది ఇట్లా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సార్? ఇంకెంతమంది చచ్చిపోతే ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు 1.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడి ఇక నాకు జీవితం లేదు అయిపోయింది అనుకుంటున్నటువంటి టైంలో వాళ్ళ తల్లికి చివరిగా చెప్పి, ఆ తల్లి కూడా ఎంత గుండెలు బాదుకుంటూ హైదరాబాద్కు వచ్చి అందరినీ కలిసి ఆ కాళ్ళు ఈ కాళ్ళు మొక్కుతూ మా అమ్మాయికి న్యాయం చేయండి అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి మీడియా ఛానల్కి వెళ్ళి న్యాయం చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. ఎంత బాధ కలుగుతుంది చూడండి, తల్లిదండ్రులు ఎంత బాధ ఉంది చూడండి. కానీ ఆ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోగా ఎవడైతే నిందితుడున్నాడో వాళ్ళకి ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాలేజీకి వాడు చదువుకుంటున్నాడు, అక్కడ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు, వాడు హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మీడియా మొత్తం ఎలివేట్ చేసిన తర్వాత, మీడియాలో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేశారండి పోలీసులు కూడా. సో డెఫినెట్గా నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏంటి దుస్థితి మాకు అని. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారమ్మా ఫైనల్గా? సార్ మేము కోరుకునేది అయితే ప్రభుత్వాలు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో, ఆ కాలేజీ తరఫున కూడా అసలు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఇట్లాంటి జీవితం, ఇట్లాంటి పరిస్థితి, నా కూతురు బతికింది కాబట్టి దేవుడు దయ వల్ల సరిపోయింది. చచ్చుంటే ఈ రోజు నేను ఏడుస్తా, కడుపు బాదుకుంటా ఉన్నా. వాడు పెట్టిన వీడియోస్ అనేక మంది ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు దీన్నే, కానీ నేను చచ్చిందని ఎవరు పట్టించుకునేవాళ్ళు కూడా కాదు.
అది ఏడ్చేది మాత్రం నేను ఒక్కదానే. ఆ స్కూల్ యాజమాన్యం చూడు, కాలేజీ వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుందా ఈ బాధ? నిన్న గాంధీకి వెళ్ళాం సార్, పొద్దు నుంచి సాయంత్రం దాకా నీళ్లు మాత్రమే తాగాము పాప గారు నేను. అది అన్ని అనుభవించి కూడా, అన్ని చేసి కూడా ఇప్పుడు మళ్ళీ బాధలు కూడా మాకే. ఎందుకంటే ప్రభుత్వం ఏమేమి చెప్పిందో అవన్నీ మేము చేసుకుంటూ పోవాలి. మా సైడ్ తప్పు లేదు, ప్రేమించుకుంటున్నారు అందరూ. ఎందుకంటే నన్ను ఖుషి చేసింది మీరు ఒక అబ్బాయిగా ఖుషి చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి. అందరు లోకంలో చాలా మంది కూడా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ అంటే అమ్మాయి మీద అధికారం చేయడం, సర్వనాశనం చేయడం, ఇష్టం చేయడం, అనుభవించడమేనా? ఏడుతున్నా వదిలిపెట్టరా? చేయాల్సిన ప్లేస్ ఏదో, చేయరాని ప్లేస్ ఏదో తెలియదా? ఎంత దారుణమైన విషయం నా పిల్ల చెప్పిందండి. అయినా సహించుకోవడానికి కూడా సహించుకోలేకపోయాను. ఇంత విధంగా కూడా, ఇంత క్రూయల్ మైండ్ తో కూడా చేస్తారా అని. ఒక ఆడపిల్ల అవన్నీ సంతోషంగా చేయించుకుంటుందా? అంటే మొదటిసారి వాడు నీకు ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత 1 week లోనే నన్ను లవ్ చేయి అని చెప్పి వెంటపడినప్పుడే మీరు సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సింది. వాడి మాయ మాటలకి మీరు నమ్మేసి మిమ్మల్ని లోబరుచుకుని ఇదంతా చేశాడు. 1 week లోనే లేదు నువ్వు లవ్ చేయాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది అని చెప్పి మీరు ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే మీరు రాంగ్ స్టెప్ వేశారు. అప్పుడే మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సింది. ఆడపిల్లలకి జనరల్ గా జాలి పడే గుణం ఉంటుందండి. అది అదనంగా తీసుకున్న మగవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది పాయింట్ చేయాల్సింది. ఇప్పుడు మేము అదే కాలేజ్ లో చదవాలి, అదే కాలేజ్ లో మళ్ళీ తిరగాలి సార్. ఇవన్నీ మేము యూజెస్ చేస్తే మేము ఆ కాలేజ్ లో ఎలా ఉంటాం? అబ్బాయి కానీ అడ్వాంటేజ్ గా తీసుకోమని చెప్పామా మేము? సార్ మేము బయటకు వచ్చి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు, కానీ నువ్వు ఇబ్బంది పడేటప్పుడు ఇంత ధైర్యంగా నువ్వు మాట్లాడుంటే ఇప్పుడు మీ తల్లి కూడా ఇంత బాధపడాల్సిన రోజు వచ్చేది కాదు. అవునా కదా? అవునండి, అది నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మీరంతా భయపడిపోయి వాడేదో చేస్తాడు, వాడేదో ఫోటోలు వీడియోలు అన్ని పెడతాడని మీరు వన్స్ ధైర్యంగా ముందుకు వచ్చి మీ పేరెంట్స్ కి చెప్పి మీ పోలీసు. నిజమే సార్, ఎలా వస్తారు సార్? అలాంటి వీడియోస్ ఉన్నప్పుడు ఎవరన్నా వస్తారా? ఎవరు వస్తారు? నిజంగా వచ్చే వాళ్ళందరినీ రమ్మనండి. వచ్చినా కూడా సొసైటీ వచ్చాను ఇప్పుడు ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు ఏం చర్య చేస్తారు చేయమనండి. వాళ్ళకే వదిలేస్తారు, చేయమని. నేను వచ్చాను బయటికి. ఇద్దరిని అరెస్ట్ చేశారంట కదా? చేశారు. ఇంకా తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయిగా. ఆ వెబ్సైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ పెట్టారు? ఆ పాప కాలేజీలో చదువుతున్న పాప, ఆ పాపలో వాళ్ళ తల్లిదండ్రులను నేను అక్కడ వదిలిపెట్టాను. నా తర్వాత వాళ్ళే గురువులు. నా కాలేజ్ లోనే నాలాగా బాధపడే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు సార్? బయట ఎంతమంది ఉన్నారు? తెలంగాణ స్టేట్ లో ఎంతమంది ఉన్నారు? ఇండియా మొత్తంలో ఎంత ఉన్నారు సార్? ఇప్పుడు మేము మా కుటుంబం అంతా కూడా పాప పక్కన నిలబడి, ఇప్పుడు బయట నుంచి 100 రాళ్ళు వస్తాయి. ఎందుకంటే బయటికి నుంచి వచ్చిన బయటికి అంటారు ఈ విషయాలు చెప్పడానికి. అవసరం అమ్మా, దాచి పెట్టుకోవచ్చుగా. ఏం పోయింది? నిజమే దాచి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు ఒకటికి ఇస్తాము, లైఫ్ లాంగ్ అది బాధపడతాయి కాదా? వాడిని మోసం చేసినట్టు కాదా? నా పిల్లకి అలాంటి బతుకొద్దు, ఇంకెవరు పడకూడదు కూడా. బయటికి రమ్మని చెప్పడానికే వచ్చాను సార్. జనం అంతా ఏమో అనుకోని, నా కుటుంబం ఏందో, నా పిల్లలు నేను ఎలా పెంచానో, అసలు మా గురించి మాకేందో మాకు తెలుసు. మాకు తెలిసిన వాళ్ళందరికీ మా ఫ్యామిలీ ఏందో మాకు తెలుసా? ఈ అక్కడ కూడా డబ్బుల గురించి అది ఇదని. డబ్బుల గురించి ఎవరికి కావాలి మీ డబ్బులు? నా పిల్ల ప్రాణం తెచ్చిస్తారా? కాలేజీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎన్ని కోట్ల నుంచి తెచ్చిస్తారు? నేను సంపాదించుకోలేనా సార్ డబ్బులు? నాకు చేత కదా, నేను చదువుకునేదాన్ని కదా. నేను బాగా చదివేదాన్ని సార్ ఫస్ట్ ఇయర్ వాడి పరిచయం అయ్యేదాకా. డబ్బులు ప్రస్తుతం ఎవరు తెచ్చారండి? డబ్బుల కోసం మీడియా ముందుకు వస్తున్నారన్నారా? అవునండి, మీడియా వాళ్ళ ద్వారానే మాకు తెలిసింది. సొసైటీలో అనుకుంటున్నారు. కామెంట్స్ లో అంటున్నారని అడిగారు సార్. నిజమే, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మాకేం డబ్బులు అవసరం లేదు, పడకండి, ఇంకెవరు పడకండి, పడకండి, వద్దు. ఇవన్నీ మారాలి. ఎప్పుడు మారితే స్వతంత్రంగా బతకండి. ఎందుకు హింస గురి చేసుకుంటారు? తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి ప్రెగ్నెంట్ వచ్చిన కానీ ఎన్నో మందులు వాడి ఎన్నో చేసి తనకి జన్మనిస్తే ఎవరికో అప్పచెప్పి ఎందుకు కిరాతకంగా మీ ఒళ్ళంతా చందానం చేసుకుంటున్నారు?
ఎందుకు మీరంతా క్షోభకు గురైపోయి మేము ఇక భరించలేము, ఇదొక దుస్థితి, ఇంతే మా జీవితం, ఎవరికి చెప్పుకునే కాదని చెప్పేసి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమవుతుంది మీకు? ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఈ గతంలో అసలు ఎప్పుడన్నా ఇట్లాంటి హెరాస్మెంట్స్ ఏమన్నా విన్నారా మీరు ఈ విధంగా జరిగినట్టుగా? ఆ కాలేజ్ లో ఏమొచ్చినా బయటికి రావు సార్, ఎందుకని? అంత పబ్లిక్ అవ్వవు. నాకు అంటే తెలియదు కూడా, లోపలే close నాకు చేసేస్తారా? తెలియదు కూడా. క్లోజ్ చేస్తారో లేదో మాకు తెలియదు సార్. డ్రగ్స్ దందా ఏమన్నా ఉందా కాలేజీలో? అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సార్ ఆ కాలేజ్. ఇప్పుడు మీకు చాక్లెట్లు ఇచ్చి మత్తు మందు ఇచ్చాడని చెప్పి అంటున్నారు కదా, అట్లా ఏమన్నా డ్రగ్స్ నడవటం కానీ అది అలాంటి ఇన్వెస్టిగేషన్, అనుమానం ఏమన్నా అనిపించిందా గతంలో ఎప్పుడన్నా? అవన్నీ నాకు తెలియదు సార్. అది సార్ ఇన్వెస్టిగేషన్. అంత అవేర్నెస్ ఉన్న ఆడపిల్లే ఈ పిల్ల అయితే వాడు చెప్పిన మాయ మాటలకు నమ్మి తన జీవితాన్ని ఇట్లా చేసుకోదు. పోనీ అంత ఇదిగా ఉన్న అక్కడ ఉన్నదైతే వాళ్ళు అంత కప్పిపుచ్చేవాళ్ళు కాదు సార్. 2024లో జరిగినప్పుడు ఇలా జరిగిందని ఇంత ఘోరం అనుభవించింది ఆ పిల్ల, ఇంత దూరం దాకా చావడానికి కూడా సిద్ధపడ్డది, చచ్చిపోలేదు అంతే, చావడానికి కూడా. ఇప్పుడు మాత్రం చచ్చిపోలేదని జనం అనుకుంటున్నారు, బతికే ఉందిగా అన్నారు. ఎక్కడ బతికుంది? కంటికి కనిపిస్తే బతికినట్ట? ఓకే, పోలీసులు ఏమన్నారండి ఇందుకు? పోలీసులు మాతో ఇంకా ఏం మాట్లాడలేదు సార్. కేసు ఇచ్చినప్పుడు కేసు తీసుకున్నారు, భరోసా సెంటర్ కి పంపించారు. అక్కడ కూడా వాళ్ళు మేము ఏ విషయం చెప్పినా, పాప ఏ విషయం చెప్పినా గానీ వాళ్ళు నవ్వుకోవటమే జరిగింది. మాకు అక్కడ బాధ అనిపించింది, కానీ మేమేం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం అంతా ఏదో చూపించేది ఆడదాన్నే సార్, మగవాడిని కాదు. అదే ఇప్పుడు ఆమె సంవత్సరంన్నర పాటు చాలా ఇబ్బంది పడింది, వాడు బ్లాక్ మెయిల్ చేసి హోటల్స్ కి తీసుకెళ్లి. ఎవరు చెప్తారు సార్ నా బిడ్డకి చిన్న విషయం? ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా రోడ్ల పట్టి తిరుగుతూ అందరినీ కలుస్తూ హాస్పిటల్కి తిరుగుతూ ఇప్పుడు కూడా మీరే బాధపడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మేమే బాధపడ్డా బాధలేదు సార్, కనీసం ఇప్పుడన్నా తెలుసుకోమని చెప్తున్నాం సార్. మేము చెప్తుంది అదే, ఇప్పుడన్నా తెలుసుకోండి. మాకు చేసే న్యాయం ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మాకంటూ ఏ డిమాండ్స్ ఏమీ లేవు. మేము నిజమేందో అది బయటికి చెప్తున్నాము. దాంట్లో మీకు ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ తీసుకోండి. మీరు ఎలా చేస్తారో చెయ్యండి. తనకి ఏ న్యాయం జరగాలో చెయ్యండి, ప్రభుత్వం పోలీసులు చెయ్యండి. మాకంటూ ఏ డిమాండ్స్ లేవు. శిక్ష పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అది కూడా మేము అడగం సార్. మరేం అడుగుతున్నారు? అది కూడా పోలీసులే తీసుకోవాలి. పోలీసులేనండి, పోలీసులు శిక్ష వేయాలంటే ఎవరు రోడ్ల మీద పోయేవాళ్ళు వాళ్ళని పట్టుకుని కొట్టరు కదా. పోలీసులు చట్ట ప్రకారం మీ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎన్ని సంవత్సరాలు ఆ ఫోన్ లో వీడియోలు ఫోటోలు తీసుకుని ఏమేం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ తో ఏమేం చేపించాడు, అన్ని కూడా మేము రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి పాప మొత్తం ఇచ్చాం సార్. మేము అన్ని పిన్ టు పిన్ రాసింది, అన్ని కూడా పోలీస్ దృష్టిలో ఉంది. అదంతా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ముందుకెళ్తారు మాకు తెలియదు సార్. కానీ అమ్మాయిలందరూ కూడా నిజంగా ఈ ఘటన ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక లాంటిది. అమ్మాయిలు వాడు ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో భయపడిపోయి మీరు నరకాన్ని అనుభవిస్తూ 4 గోడల మధ్య చితికిపోవద్దు. ఇప్పుడు ఈమె చివరిలోనైనా లాస్ట్ లోనైనా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతుంది. కానీ ఈ విధంగా మాట్లాడలేని వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. 4 గోడల మధ్య నలిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. వాళ్ళ మానసిక క్షోభని గుండెల్లోనే దాచుకుని ఎంతోమంది బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది, మన పేరే బద్నాం అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా మంది రారు. కానీ అలా రాకపోవటం ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళు ఇంకా ఎంతో మంది అమ్మాయిల్ని నాశనం చేయడానికి కూరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా నిందితుల మీద కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ కాలేజీ యాజమాన్యం మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే కాలేజీలతో దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే, తరగతి గదిలోనే ఆశీష్ అనేవాడు తరగతి గదిలోనే అత్యాచారం చేశాడంటే, ఎన్నోసార్లు హోటల్స్కి తీసుకెళ్లి చేశాడంటే, డార్క్ చాక్లెట్లు ఇచ్చి అందులో మత్తు కలిపి మరి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశాడంటే, ఏమై ఫోటోలు వీడియోలు తీసుకొని మరి ఇంత దుర్మార్గంగా బెదిరించి లొంగ తీసుకున్నాడంటే, మళ్ళీ ఫ్రెండ్కి కూడా చెప్పి పంపించాడంటే ఎంత దారుణం అండి. అసలు కాలేజీ హెచ్ఓడికి విషయం తెలిసినప్పుడు సెక్యూరిటీ ద్వారా నిలదీసి వాడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసి అమ్మాయికి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ కాలేజీలోనే ఈ మ్యాటర్ క్లోజ్ చేసేసారు. ప్రిన్సిపల్ వరకు వెళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇది తెలిసినా కానీ లైట్ తీసుకుందా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు చాలా థరోగా విచారణ జరిపించాలి. పాపం ఈ బాధితులు అమ్మాయి తల్లి కూడా ఎంత బాధపడుతున్నారు చూడండి, ఎంత
రోధిస్తున్నారు చూడండి, చాలా బాధ కలుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళకి మనం టీవీ రక్షణగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే డెఫినెట్గా మీడియా అవసరం ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి అమ్మా, మీకు అండగా మేము ఉంటాం. మనం టీవీ మహిళల పక్షాన 100% నిలబడుతుంది, ఆ భరోసా నేను ఇస్తున్నాను. తప్పకుండా నేను తర్వాత కేసు గురించి కూడా ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.